మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. గంభీరమైన వాచకంతో, నవరసభరితమైన నటనతో, అబ్బురుపరిచే అభినయంతో, హావభావాలను పలికిస్తూ నటనకు కొత్త భాషను చెప్పిన నటుడు కైకాల సత్యనారాయణ. ఇటు చారిత్రాత్మక, సాంఘిక చలనచిత్రాల్లో తనదైన శైలితో మెప్పించిన గొప్ప నటుడైన. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 700కు పైగా చిత్రాల్లో సత్యనారాయణ నటించి మెప్పించారు. సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కౌతవరంలో జన్మించారు. గుడ్లవల్లేరులో హై స్కూల్, విజయవాడ, గుడివాడలలో కాలేజీ విద్యను అభ్యసించారు. నాటకాల మీద అభిరుచి పెరిగి ఎప్పటికైనా మంచి నటుడిగా ఎదగాలని కలలు కన్నారు. ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో వివిధ నాటక సంస్థల తరపున రాష్ట్రమంతా పర్యటించి పల్లెపడుచు, బంగారు సంఖ్యలు, ప్రేమలీలలు, కులం లేని పిల్ల, ఎవరు దొంగ వంటి నాటకాల్లో అటు విలన్గా ఇటు హీరోగా మెప్పించారు. 1955 నాటికే డిగ్రీ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదు. దీంతో రాజమహేంద్రవరంలో సత్యనారాయణ కుటుంబానికి కలప వ్యాపారం ఉండడంతో కొంతకాలం అక్కడే ఉన్నారు. స్నేహితుడు కేఎల్ దర్ సలహా మేరకు సినిమాల్లో ప్రయత్నాలు చేసేందుకు మద్రాసు వెళ్లారు. తొలుత ప్రసాద్ ప్రొడక్షన్ సంస్థలో సహాయ కళాదర్శకుడిగా జీవితం ప్రారంభించారు. కొడుకులు కోడళ్ళు అనే సినిమా కోసం దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ సత్యనారాయణకు స్క్రీన్ టెస్టులు చేసి ఓకే చేశారు. దురదృష్టవశాత్తు ఆ సినిమా ప్రారంభం కాలేదు. అయితే సత్యనారాయణ పట్టువదలని విక్రమార్కుడిలా తన సినిమా ప్రయత్నాలు కొనసాగించారు. బిఏ సుబ్బారావు సూచన మేరకు ప్రముఖ దర్శక నిర్మాత కేవీ రెడ్డిని కలిశారు. ఆయన కూడా మేకప్ టెస్ట్, వాయిస్ టెస్ట్, స్క్రీన్ టెస్ట్లన్నీ కూడా చేసి అవకాశం కల్పించలేకపోయారు. అలా దొంగరాముడిలో ఆయనకు దక్కాల్సిన పాత్ర ఆర్ నాగేశ్వరరావుకు దక్కింది. నటనపై సత్యనారాయణకు ఉన్న మక్కువను చూసి చివరకు దేవదాస్ నిర్మాత డిఎల్ నారాయణ సిపాయి కూతురు చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా ఆశించిన విజయం దక్కించుకోలేకపోయింది. అయితే 3 సంవత్సరాల కాంట్రాక్ట్ మీద నెలకు 300కు సత్యనారాయణ పనిచేయడంతో మరో సంస్థలో పనిచేసే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు అవకాశాలు లేకపోవడంతో కొన్ని సినిమాల్లో ఎన్టీఆర్కు డూప్గా నటించారు. 1960లో ఎన్టీఆర్ చొరవతోనే సహస్రశేషేద అపూర్వ చింతామణిలో అతిథి పాత్రలో మెలిశారు. ఆ తర్వాత సత్యనారాయణ టాలెంట్ గుర్తించిన విఠలాచార్య కనకదుర్గ పూజా మహిమలో సేనాధిపతి పాత్ర ఇచ్చారు. ఇది సత్యనారాయణ కెరియర్ను నిలబెట్టింది. అప్పుడే నాగేశ్వరమ్మను ఆయన వివాహం చేసుకున్నారు. చిన్న పెద్ద పాత్రలతో సంబంధం లేకుండా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సత్యనారాయణ అందిపుచ్చుకున్నారు. కనకదుర్గ పూజా మహిమ తర్వాత కొంతకాలం గ్యాప్ వచ్చినా 1962 నుంచి వరుస అవకాశాలు తలుపు తట్టాయి. స్వర్ణగౌరిలో శివుడిగా నటించి మెప్పించారు. ఆ తర్వాత మదన కామరాజు కథలో ధర్మపాలుడిగా, శ్రీకృష్ణార్జున యుద్ధంలో కర్ణుడిగా, నర్తనశాలలో దుశ్శాసనిగా నటించారు. ఎస్వి రంగారావు మరణానంతరం ఆయన పోషించాల్సిన గంభీరమైన పాత్రలు ఎక్కువగా సత్యనారాయణ వరించాయి. అటు పౌరాణికం, ఇటు జానపదం, సాంఘిక చిత్రాల్లో బలమైన పాత్రలు దక్కాయి. గూండా, గ్యాంగ్ లీడర్, సమరసింహారెడ్డి వంటి సినిమాల్లో బాధ్యయుతమైన పోలీస్ అధికారిగా నటించి ఆ పాత్రలకే వెన తెచ్చారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల నుంచి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇలా ఆనాటి యువ హీరోలకు ప్రతినాయకుడు అంటే సత్యనారాయణ. రావు గోపాలరావుతో కలిసి విలన్గా తెరను పంచుకున్నారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వెండితెరపై చెరగని ముద్ర వేశారు. తండ్రిగా, తాతగా, ఇంటి పెద్దగా ఇలా ఒక్కటేమిటి సత్యనారాయణ పోషించని పాత్ర లేదు. కైకాల నట జీవితంలో అనేక రకాల పాత్రలు పోషించారు. అన్నింటికి న్యాయం చేశారు. దాదాపుగా 28 పౌరాణిక పాత్రలు, 50కి పైగా జానపద పాత్రలు, 10కి పైగా చారిత్రాత్మక పాత్రలు పోషించారు కైకాల. అందుకే ఆయన నవరస నట సార్వభౌముడయ్యారు. కైకాల తన ఫిల్మ్ కెరియర్లో దాదాపుగా 200 మంది దర్శకులతో పనిచేశారు. అలాగే 50కి పైగా హీరోలతో నటించారు. తన కుటుంబం నుంచి ఒక్కరినైనా ఇండస్ట్రీలో తన వారసుడిగా పరిచయం చేయాలని అనుకున్నారు. కానీ ఆయన ఆశ తీరలేదు. కైకాల కుటుంబం నుంచి నటులుగా ఎవరూ సిల్వర్ స్క్రీన్ పైకి రాలేకపోయారు. ఇక కైకాల సత్యనారాయణ నటించిన 230కి పైగా సినిమాలు థియేటర్లలో 100 రోజులు ఆడాయి. 60 సినిమాల వరకు 50 రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేశాయి. అంతేకాదు దాదాపు 10 సినిమాల్లో ఏడాది వరకు థియేటర్లలో సందడి చేసి రికార్డు క్రియేట్ చేశాయి. ఇక నాటక రంగంలో అపార అనుభవం ఉన్న కైకాల హీరోగా పరిశ్రమలోకి ఎంటర్ అయ్యారు. కైకాలలో నటనను గుర్తించి తెరకు పరిచయం చేసిన వ్యక్తి డిఎల్ నారాయణ. అయితే కైకాల జీవితాన్ని మలుపు తిప్పిన వ్యక్తి మాత్రం నందమూరి తారక రామారావు గారు. రికార్డు స్థాయిలో ఎన్టీఆర్తో 100కి పైగా సినిమాలు నటించారు కైకాల సత్యనారాయణ. కైకాల ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్టీఆర్ డూబ్గా పిలిచేవారు. రాముడు, భీముడు లాంటి సినిమాల్లో ఎన్టీఆర్ డూబ్గా కూడా సత్యనారాయణ పనిచేశారు. విలన్గా ఉన్న కైకాలను సాఫ్ట్ క్యారెక్టర్ల వైపు మళ్లించింది ఎన్టీఆర్ఏ. కైకాల సత్యనారాయణ ప్రతినాయకుల్లో మెప్పించిన, గడోత్కచుడిగా మనసును హత్తుకున్న, భీముడి పాత్రలో ప్రజలను అలరించిన, ఇలా ఏ వేషం కట్టినా వేషానికి పూర్తిగా న్యాయం చేయగలిగే సత్తా కేవలం కైకాల సత్యనారాయణకు మాత్రమే ఉందని చెప్పాలి.
మొదటిసారి కనకదుర్గ పూజామహిమ సినిమాలో ప్రతినాయకుడిగా వేషం కట్టి ఆ తర్వాత ఆయనకు తిరుగు లేకుండా చేసుకున్నారు. అయితే కైకాల సత్యనారాయణ తన జీవితంలో ఎన్నో కష్టాలను కూడా ఎదుర్కొన్నాడట. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో హీరో కటౌట్కి తక్కువ, విలన్ కటౌట్కి ఎక్కువ అన్నట్టుగా స్టార్ హీరో రామారావుకి సరితూగడంతో అందరూ రామారావు అన్నారు కదా, మరి అలాంటి వ్యక్తికి మరో హీరో అవకాశం ఎందుకు అనేవారట. ఇక ఆ తర్వాత ప్రముఖ జ్యోతిష్య బ్రహ్మ గుర్తింపు పొందిన విఠలాచార్య కైకాల సత్యనారాయణతో హీరోగా ఎదగాలనుకునే నిర్ణయాన్ని పక్కన పెట్టు, ప్రతినాయకుడి పాత్రలో నీ వేషం కట్టు, ఖచ్చితంగా నీకు తిరుగు ఉండదు అని సలహా ఇచ్చాడట. అలా విఠలాచార్య సలహాతో ప్రతినాయకుడు పాత్రలో నటించి ఆ తర్వాత ఆయనకు తిరుగు లేకుండా చేసుకున్నారు. అయితే జ్యోతిష్య బ్రహ్మను కలవకముందు పాండీ బజార్లో చెక్కలు కొడుతూ అవకాశాల కోసం తిరుగుతూ తినడానికి తిండి లేకుండా ట్యాప్ వాటర్ తాగి నిద్రపోయేవాడు కైకాల. కొద్దిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవకాశం దొరికినప్పుడు కేవలం ₹2 బంద్ దొరికితే దాంతోనే తన కడుపు నింపుకున్నారు. కైకాల చేతిలో డబ్బులు లేక రూమ్ రెంటు కట్టలేక పార్కులోనే 15 రోజుల పాటు తలదాచుకున్నాడు. తర్వాత ఫ్రెండ్స్తో కలిసి ఒక రూమ్లో స్టే చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు సినిమా అవకాశాల కోసం తిరిగి తిరిగి బాగా అలసిపోయి రూమ్కు చేరుకున్నాడు. ఒక పని మనిషి వచ్చి అతనికి కాఫీ ఇచ్చింది. అదంతా తాగిన తర్వాత కాఫీ కప్పు అడుగు భాగంలో చచ్చిపోయిన ఒక సాలెపురుగు కనిపించింది. అది చూడగానే షాక్ అయ్యాడు. ఈ విషయం తెలిసి ఫ్రెండ్స్ కూడా కంగు తిన్నారు. సాలెపురుగు విషంతో సమానమని, అది పడిన కాఫీ తాగడం మంచిది కాదని ఆసుపత్రికి వెళ్ళమని సలహా ఇచ్చారట. కానీ కైకాల సత్యనారాయణ ఏ మిత్రుడి సలహా వినలేదు. ఇప్పటిదాకా సినిమాల కోసం తిరిగి ఫెయిల్ అయ్యా, నాకు అదృష్టం ఉంటే అవకాశాలు వస్తాయి, నటుడిగా రాణిస్తా, మంచి నటుడు అవ్వాలని నా నుదిరిపైన రాసిపెట్టి ఉంటే ఇలాంటి సాలెపురుగులు నన్ను ఏమీ చేయలేవు అని సత్యనారాయణ తనలో తానే అనుకుంటూ ఏ ఆసుపత్రికి వెళ్లకుండా అలాగే పడుకున్నాడు. అయితే కైకాల కాఫీ తాగినా ఉదయం ఆరోగ్యంగానే లేచాడు. చిన్న అస్వస్థ కూడా లోను కాలేదు. దాంతో అతనిలో ఉత్సాహం రెట్టింపైంది. ఖచ్చితంగా మంచి యాక్టర్ని అవ్వగలననే నమ్మకం కలిగింది. ఆ నమ్మకంతోనే అవకాశాల కోసం తిరుగుతూ సిపాయి కూతురు సినిమాలో హీరో రోల్ సంపాదించాడు. ఆ మూవీలో అతను బాగానే నటించాడు, కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. దాని తర్వాత చిన్న పాత్రలు వేస్తూ చివరికి విఠలాచార్య దృష్టిలో పడ్డాడు. ఈ డైరెక్టర్ కైకాలకు కనకదుర్గ పూజామహిమ సినిమాలో విలన్ ఆఫర్ రోల్ చేశాడు. అందులో నటించిన తర్వాత కైకాల ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.